ఉప్పల్ బాలు షాక్ అయ్యారా అంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసేటువంటి ఇతను గురించి మనందరికీ తెలిసిందే. రకరకాల వీడియోలతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియా వాడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉప్పల్ బాలు అంటే ఎవరనేది తెలిసే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే బుల్లితెర సెలబ్రిటీ ఉప్పల్ బాలుగా కూడా పిలుస్తుంటారు. మొదట్లో అప్పుడు చైనా యాప్ టిక్ టాక్ ఉన్నప్పుడు దాంట్లో వీడియోలు చేసి కొంత ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత డాన్సులు, మాటలతో అందరిని ఆకట్టుకుంటూ నవ్వులు పూయిస్తూ ఇప్పుడు ఇన్‌స్టా రీల్స్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో వీడియోలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చిపెట్టుకున్నాడు. అయితే ఇప్పటికే అనేక యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చి ఫేమస్ అయినటువంటి అతను తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించారు. తన కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు ఎవరికీ తెలియనటువంటి విషయాలను పంచుకున్నాడు. దీంతో బెట్టింగ్ యాప్‌లను ఎందుకు ప్రమోట్ చేయలేదో కూడా ఇందులో చెప్పుకువచ్చాడు. తను ఆ ఇంటర్వ్యూలో చెప్పినటువంటిది విన్న తర్వాత ఉప్పల్ బాల్ మీద అందరికీ రెస్పెక్ట్ పెరిగిపోయింది. నిజంగా ఉప్పల్ బాల్ వెనక ఇంత బాధ ఉందా అనేటువంటి అంశం ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది. అంతేకాదు ఇప్పటివరకు ఉప్పల్ బాలును చూసి నవ్వుకొని ఎగతాళి చేసినటువంటి వ్యక్తులు కూడా ఇక ముక్కులను వేలేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉప్పల్ బాలు అనేక కామెడీ షోలలో నటించారు. సినిమా అవకాశాలు పెద్దగా రానప్పటికీ కూడా సోషల్ మీడియాలో నిత్యం హల్చల్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకున్నాడు. తను ఏది మాట్లాడినా కూడా, డాన్స్ చేసినా కూడా అది వైరల్ అవుతుండేది. ఒక ఉప్పల్ బాలుతో బుల్లితెర పైన అనేక కామెడీ షోలకు పిలిచి ఒక్కో షోకి 5,000 నుంచి 10,000 వరకు ఇచ్చేవారట. దీంతో పాటు బయట ఈవెంట్‌లకు వెళ్లి అక్కడ డాన్స్ మాటలతో అందరిని అలరిస్తూ కొంత సంపాదించేవాడు. ఉప్పల్ బాలు అబ్బాయి అయినప్పటికీ చీరలు కట్టుకోవడం, డ్రెస్సులు వేసుకోవడం, పొడవుగా జుట్టు పెంచుకోవడం, తన నడక, మాట తీరు అంతా అమ్మాయిలాగే ఉంటుంది. అయితే బాలు ఎంత తెలివైనడో తన జెండర్ పలానా అని ఇప్పటికైతే ఎవరికీ చెప్పలేదు. తన జెండర్ ఏదైనా కూడా అతని పరిధిలో అతను ఉంటూ అందరినీ నవ్విస్తూ తనకంటూ కొన్ని విలువలు ఉన్నాయని చాటి చెబుతున్నాడు. ఇప్పటికి అనేక షోలు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బాలు గతంలో అనేక కష్టాలను అనుభవించాడట. చిన్ననాటి నుంచి పేదరికం అనుభవించిన బాలు పెద్దగా చదువుకోలేదు. దీంతో ఇళ్లల్లో పనులు చేసేవాడట. హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో కార్లు కడగడం, ఇల్లు తుడవడం వంటి పనులు చేసేవాడట. చివరికి బాత్రూమ్‌లు కూడా క్లీన్ చేసేవాడట. ఒక్కో కార్‌కి రూ. 10 ఇచ్చేవారంట క్లీన్ చేస్తే. అలా పనులు చేసుకుంటూ యాక్టింగ్ పైన ఆసక్తితో అప్పుడొచ్చినటువంటి టిక్ టాక్ యాప్‌లో రీల్స్ చేయడం వల్ల కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడైనటువంటి బాలు సంపాదించే డబ్బులో కొంత దాచుకొని మరికొంత తన అన్నకు పంపుతారట. బాలు అన్న ఆటో డ్రైవర్ కావడంతో బాలు అతని పిల్లలను చదివిస్తున్నాడట. ఇక ఉప్పల్ బాలుకి కూడా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయమని అనేక మంది డబ్బులు ఆఫర్ చేశారట. ఎన్నాళ్ళు ఇలా పేదరికంలో ఉండిపోతావు? యాప్‌లను ప్రమోట్ చేస్తే మంచి కారు, ఇల్లు కొనుక్కోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారట. కానీ బాలు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కి ఒప్పుకోలేదట. ఉప్పల్ బాలుకి బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేస్తే 20-30 లక్షల వరకు ఆఫర్ కూడా వచ్చిందట. కానీ ఉప్పల్ బాలు పాపం చేయడం వల్ల వచ్చే సొమ్ము వద్దని మొహం మీదే చెయ్యను అని చెప్పేశాడట. పేదల కష్టార్జితం, వారి కడుపు కొట్టి వచ్చిన డబ్బు తీసుకోవడం ఇష్టం లేక యాప్‌లను ప్రచారం చేయలేదని చెప్పాడు బాలు. నిజంగా యాప్స్‌ని మొదటి నుంచి ప్రమోట్ చేసి ఉంటే ఇప్పటికి 6, 7 కోట్లు వచ్చేవేమో అని ఈ సందర్భంగా బాలు చెప్పాడు. ఇలా ఊరికే వచ్చే డబ్బుల కంటే కష్టపడి సంపాదించిన డబ్బు లేదా ఇంటర్వ్యూకి వెళ్ళే వచ్చే 2, 3 వేల రూపాయలైనా తనకు చాలని చెబుతున్నాడు బాలు. 3,000 వస్తే 1,000 తన వద్ద ఉంచుకొని ఒక 1,000 ఇంటికి పంపి ఇంకో 1,000 పేదవారికి సహాయం చేయడానికి వాడతానని అంటున్నాడు ఉప్పల్ బాలు. మనిషి ఎలా ఉన్నా, తన ప్రవర్తన ఎలా ఉన్నా బాలు మాటలు విన్న తర్వాత అందరూ అతన్నిప్పుడు ప్రశంసిస్తున్నారు.